అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక పక్కన సీట్ల కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతుంటే మరోవైపు పుట్టినరోజు వేడుకలు కూడా పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శివనారాయణ మనతో ఉన్నారు. అన్నింటి మరిన్ని తీసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి జన్మదిన వేడుక ఎలా జరుపుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంటే యావత్ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక పండగ. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళని అందరినీ కూడా చట్టసభల్లో కానీ రాజ్యసభల్లో కానీ అవకాశాలు కల్పించి అందరికీ రాజ్యాధికారం ఇచ్చి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందించేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోనూ కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వాన్ని గెలిపిస్తాయంటారా? రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 సీట్లు 170 సీట్లు గెలుస్తామని చెప్పారో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే పేదవాడికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాల వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా అన్ని వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అందుచేత ఎక్కడైనా సీట్లలో సర్దుబాటు చేసుకుంటారు. కొత్తగా ఎవరైనా క్యాండిడేట్లను పెట్టవలసి చెప్తే అంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా సగం పైగా స్థానాల్లో కొత్త అభ్యర్థులు తెర మీదకి వస్తున్నారంట. అది పార్టీకి ప్రయోజనం వస్తుందంటారా? ఖచ్చితంగా కొత్త ఎక్కడైతే మార్పు చేయాలని సర్వేల ప్రకారంగా చూసి మార్పు కోరుతున్నారో అక్కడ ఖచ్చితంగా మార్పు చేయవలసిన అవసరం ఉంది. ఇందులో ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 ఏళ్లుగా పార్టీ కేడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే వాళ్ళ పార్టీలు అసంతృప్తి అవుతారు కదా, వాళ్ళందరూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి ఏ విధంగా రాజకీయంగా ప్రయారిటీ ఇవ్వాలో అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కొత్త వారు పార్టీలో పనిచేసి పార్టీలో కష్టపడిన వారికి పార్టీ ఆ సీట్ ఇస్తే గెలుస్తుందనే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా కొత్త వారికి టికెట్లు ఇస్తారు. అలాగే ఇవాళ ఉదాహరణగా మేము కూడా జగన్ గారి పార్టీలో సుమారుగా 12 సంవత్సరాలుగా పార్టీ పెట్టిన నుంచి అందులో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు కూడా అవకాశాలు ఇస్తే, ఎందుకంటే పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ పన్నడ సతీష్ కుమార్ గారు సక్సెస్ఫుల్గా పనిచేశారు. అలాగే కొత్త వారికి మార్పు చేసే అవకాశం ఉంటే, అలాగే నేను కుడుపూడి శివనారాయణగా ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాను కనుక నాకు కూడా టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇస్తే వెళ్ళనుకుంటూ పనిచేస్తాం, ఇవ్వబోనే పనిచేస్తాం. మాకు పార్టీ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యం. అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారో, వాళ్ళతో ఎలా కలుపుకుని ముందుకెళ్తారు? అసంతృప్తి అనేది అవకాశం లేదు. ఎందుకంటే అవకాశాలు అనేది కొద్దిమందికి కొన్ని రూపాల్లో వస్తూ ఉంటాయి. ఒకరికి నామినేట్ పదవుల్లో అవకాశాలు కల్పించారు, ఇంకొంతమందికి ప్రత్యేక రాజకీయాల్లో అవకాశాలు కల్పించారు. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కనుక ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఒకేసారి అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేరు కదా. ఈ రాష్ట్రంలో సుమారుగా 400-500 మంది పోటీ చేయొచ్చు, అర్హులు ఉండొచ్చు. కానీ 175 మందికి టికెట్లు ఇవ్వగలుగుతున్నాం. అంచేత ఎవరైతే ఈసారి అవకాశాలు ఉంటాయో, ఎవరైతే పాత వారిని మార్చి కొత్త వాళ్ళకి ఇస్తారో, మార్చిన వాళ్ళకి ఏదైనా మళ్ళీ రేపు రాబోయేటటువంటి రోజుల్లో కొత్తగా మళ్ళీ వాళ్ళకి నామినేటంలో పదవులు ఇచ్చి వాళ్ళు గౌరవిస్తారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. మొత్తం చూసుకుంటే ఒకవేళ సీట్లు మార్చాల్సినా కానీ అసంతృప్తులు ఎవరు ఉండరు, వాళ్ళందరినీ కూడా ఎన్నికల తర్వాత వాళ్ళకి సముచితమైన స్థానం కల్పించి వాళ్ళందరినీ కాపాడుకుంటామని చెప్పి శివనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా.